హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సికందర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు, రష్మిక మందన హీరోయిన్, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ చూశాను గైస్. మూవీ మాత్రం అంత వర్కౌట్ అవ్వలేదు గైస్. ఓకే అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఈద్కైనా పెద్ద హిట్ అందుకుంటారని అనుకున్నాను సల్మాన్ గారు, కానీ ఈద్ కూడా సల్మాన్ గారికి జయధర్మమే ఎదురొచ్చేలాగే ఉంది, పరిస్థితి అలాగే ఉంది మూవీ. సల్మాన్ ఖాన్ గారికి ఈ మూవీ అయినా పెద్ద హిట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను గైస్, కానీ వర్కౌట్ అవ్వలేదు. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే హీరో ఇంట్రడక్షన్ బాగా చూపిస్తారు గైస్. అంటే ఒక ఫ్లైట్లో ఆమెకి ఇబ్బంది వస్తే మినిస్టర్ కొడుకుని అయితే ఫ్లైట్లో బాగా కొడతాడు గైస్ హీరో. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. మినిస్టర్ హీరో మీద కోపం మీద ఉంటాడు గైస్, వాళ్ళ కొడుకుని కొట్టిన సందర్భం ఉందని. అయితే కట్ చేస్తే హీరోయిన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. పోలీస్ అయితే మినిస్టర్ కొడుకుని కొట్టిన సందర్భంలో హీరోని అరెస్ట్ చేయడానికి అయితే వస్తాడు గైస్ ఇంటికి. అయితే ఆ గ్రామం అడ్డుకుంటుంది పోలీసులని, ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామం ఉన్న ప్రజలందరికీ హీరోనే దేవుళ్ళు అంటే ఒక అండగా ఉంటాడు గైస్. అక్కడ ఉన్న హాస్పిటల్ కానీ స్కూల్స్ కానివ్వండి, గ్రామం ప్రజల్ని చూసుకోవడం కానీ మొత్తం హీరోని చూసుకుంటాడు. రాజాసాబ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్లో హీరోయిన్ అయితే చనిపోతుంది గైస్, రష్మిక మందన చనిపోతారు. అయితే చనిపోయాక తన ఆర్గన్స్ అయితే డొనేట్ చేస్తారు గైస్. తన హార్ట్, లంగ్స్ ప్లస్ ఐస్ అయితే డొనేట్ చేస్తారు ముగ్గురికి. అయితే హీరో ఉన్నప్పుడైతే హీరోయిన్ పట్టించుకోడు గైస్. కొద్దిగా అంటే లవ్ ఉంటుంది, బట్ పనిలో అంటే ప్రజలకి సేవ చేయడంలో పనిలో పడి హీరోయిన్ అయితే అంత కేర్ చేయడు. అయితే చాలా ఫీల్ అవుతాడు గైస్. ఆ ముగ్గురిని ఎవరైతే హీరోయిన్ ఆర్గన్స్ అయితే ఎవరికైతే డొనేట్ చేస్తారో ఆ ముగ్గురిని అయితే కలవాలని అనుకుంటాడు. వెళ్ళాక వాళ్ళ ముగ్గురికి సమస్యలు అయితే ఉంటాయి గైస్. అయితే ఆ సమస్యలు ఎలాగైనా తీర్చాలి, వాళ్ళ ముగ్గురికి హెల్ప్ చేయాలని అయితే హీరో ఉంటాడు గైస్. ఒకవైపు మినిస్టర్ కొడుకు అయితే హీరోని పట్టుకోవడంలో చేస్తూ సందర్భంలో యాక్సిడెంట్లో అయితే చనిపోతాడు గైస్. అయితే మినిస్టర్ ఇంకా కోపం మీద ఉంటాడు హీరో మీద, వాళ్ళ కొడుకు చనిపోయాడని. అయితే హీరోకి అయితే చెప్తాడు, నువ్వు ఎవరినైతే ఆ ముగ్గురిని కలవడానికి వెళ్తున్నావో వాళ్ళ ముగ్గురిని నేను అడ్డుకుంటాను, వాళ్ళని బతకనివ్వను, నీ వైఫ్ని వాళ్ళని చూసుకుంటావు కదా, వాళ్ళ ముగ్గురిని నేను ఎలాగైనా అంతం చేస్తానైతే అంటాడు గైస్. మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, మరి విలన్ నుంచి ఆ ముగ్గురిని హీరో కాపాడా, మా ముగ్గురికి ఉన్న ప్రాబ్లమ్స్లో హీరో సాల్వ్ చేశాడు వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని. క్లైమాక్స్లో ఏం జరిగింది, ఇది ప్లాట్ గైస్. మూవీ స్టోరీ లైన్ ఇది. స్టోరీ తీసుంటే మంచి మూవీ అయ్యేది గైస్, సూపర్ మూవీ అయ్యేది. కానీ చాలా 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 అంటే డైరెక్షన్ కానివ్వండి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కానివ్వండి చాలా డల్ అనిపించాయి. అక్కడక్కడ సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా ఇది చెయ్యాలా అన్నట్టే అనిపించింది, అలా ఉన్న ఎక్స్ప్రెషన్స్. కానీ సల్మాన్ ఖాన్ గారు చాలా బెస్ట్ ఇస్తారు కూడా, కానీ ఈ మూవీలో కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది, ఏదో చేసినట్టు అనిపించింది. ఈదికైనా పెద్ద హిట్ వస్తుందని అయితే అనుకున్నాను, కానీ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సల్మాన్ ఖాన్ గారి ఫ్లైట్లో ఫైట్ సీన్ దగ్గర ఇంట్రడక్షన్ సూపర్ ఉంది. ఇంకా మూవీ సూపర్ ఉంటుంది అయితే అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వెళ్తుండగా మూవీ మాత్రం డౌన్ అయిపోయింది గైస్. కానీ సల్మాన్ ఖాన్ గారు ఉన్నంతలో బెస్ట్ అయితే ఇచ్చారు గైస్. కానీ ఇంకా బాగా తీసుకోవచ్చు అంటే సల్మాన్ ఖాన్ గారికి ఎలాంటి అంటే ఒకటే టెంప్లెట్ స్టోరీ లైన్స్ వస్తున్నాయి, ఒకటే టెంప్లెట్స్ అంటే కొట్టాలి ప్రజలకి అంటే ఒకటే ఫేస్ అంటే ఒకటే క్యారెక్టరైజేషన్ లాగా ఇస్తున్నారు. ఒక స్టోరీ కానివ్వండి కొద్దిగా మార్చి సల్మాన్ ఖాన్ గారికి బాగా చూపించవచ్చు, మంచి డైరెక్టర్స్ వచ్చుంటాయి. కానీ ఏఆర్ మురుగదాస్ గారు పెద్ద హిట్ ఇస్తారైతే అనుకున్నాను, కానీ ఈసారి కూడా ఫ్లాపే మిగిల్చింది సల్మాన్ ఖాన్ గారికి. మంచి డైరెక్టర్ రావాలి, మంచి పెద్ద హిట్ రావాలి సల్మాన్ ఖాన్ గారికి అని కోరుకుంటున్నాను గైస్. నెక్స్ట్ ఈద్కైనా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకోవాలని అయితే కోరుకుంటాను గైస్. కానీ ఈ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ సాంగ్ అయితే సూపర్ అనిపించింది, రష్మిక గారు కూడా చాలా బాగా చేశారు. ఉన్నంతలో చిన్న కెమెరా రోల్ ఉంటుంది, కాజల్ గారు కూడా ఉంటారు కొద్దిసేపు మూవీలో. మూవీ అయితే ఓకే గైస్, అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. నాకు తెలిసి అయితే ఈసారి కూడా ఫ్లాపే చూస్తారు నాకు తెలిసి సల్మాన్ ఖాన్ గారు, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అది పరిస్థితి ఉంది. ఓకే గైస్, మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2.75. ఓకే గైస్, సల్మాన్ ఖాన్ గారి గురించి ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయండి. సల్మాన్ ఖాన్ గారి అభిమానులకు కొద్దిగా అయినా తృప్తినిస్తుందేమో, అంటే చాలా రోజుల తర్వాత సల్మాన్ ఖాన్ మూవీ తీశారు, చూడాలనుకున్న చూడండి గైస్. వాళ్ళకైతే ఓకే అనిపించదు, మిగతా ఆడియన్స్కి అయితే ఫీల్ అవుతారు అంటే బోర్ ఫీల్ అవుతారు గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్.